పట్నం రైతు మిత్రులకు స్వాగతం. ఒక చిన్న మంచి మాట, భగవంతునితో ఉండటం కర్మయోగం, భగవంతునిలో ఉండడం భక్తి యోగం, భగవంతునిగా ఉండడం జ్ఞానయోగం. మిత్రులారా, ఈ విషయంలో ఈ మూడింటిని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. మనము చాలామంది గుళ్ళకు వెడుతూ ఉంటాము, ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాం. కానీ మనం ఉండే తీరు, మనం నడుచుకునే తీరు మాత్రం మారదు. అది మారడమే జ్ఞానయోగం. బహుశా ఈ విషయాన్ని చాలా కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి. ఇక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రీవియస్ వీడియోలో మనము ఒక ప్రశ్న అడిగాము. ఈ పండు గురించి చాలా తక్కువ మందికే తెలుసండి, ఎందుకంటే ఇవి మార్కెట్లో దొరికేవి కాదు. వీటి పేరు నాగజముడు పండ్లు లేదా నాడిజాంగుబ్బలు. ఇవి క్యాక్టస్ జాతికి చెందినటువంటివి. ఆన్సర్ చేసిన కొందరి పేర్లు: రెంటం వనిత, జరీనా కమల్, ఉమా రెడ్డప్ప, సూరి గార్డెన్ మై హోమ్, కిరణ్మయి వేమూరి, బాలకృష్ణ గారు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పండు పేరేంటి? ఇవి కూడా మార్కెట్లో చాలా తక్కువగానే దొరుకుతాయి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. మనము మన గార్డెన్ పై వచ్చినటువంటి స్వీట్ లెమన్ ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేస్తున్నాము. ఈ స్వీట్ లెమన్ ప్లాంట్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ప్రతి గార్డెన్ పై ఉండొచ్చు. చాలా సింపుల్గా, అంటే చీడపీడలు చాలా తక్కువ వస్తాయి దీనికి. ఈ ప్లాంట్కి మనము ఎటువంటి పాట్ యూజ్ చేయాలి, ఎటువంటి పాటింగ్ మిక్స్ తీసుకోవాలి, ఒకవేళ ఎప్పుడైనా చిన్న చిన్న చీడపీడలు కనిపిస్తే వాటికి మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా అన్ని విషయాలు చర్చించుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనము రెండింటిని మాత్రమే హార్వెస్ట్ చేసాము. ఇంకా మిగతావి చాలా వరకు రెడీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, చాలా పండ్లు ఉన్నాయి. ఒకే చెట్టుకి దాదాపు 37 ఫ్రూట్స్ వచ్చాయండి. ఇంకా ఇవన్నీ కూడా పండాల్సిన అవసరం ఉంది. ఇంకా చిన్న చిన్న పిందులుగా కూడా ఉన్నాయి. ఇక మీరు దీన్ని పాట్ను కనుక అబ్జర్వ్ చేస్తే ఇది 16 ఇంచెస్ ఉంటుందండి. 16 ఇంచెస్ పాట్ లేదా కవర్ అనమాట. ఈ కవర్లో ఉన్నటువంటి దాన్ని మనం ఈ విధంగా హాఫ్గా కట్ చేసిన డ్రమ్లో ఫస్ట్ 1 ఫీట్ వరకు మట్టి ఉండింది, దాని మీద ఇది పెట్టాం. లేదా ఈ విధంగా మనం 16 ఇంచెస్ పాట్ను కూడా యూజ్ చేయొచ్చు. ఇది 10-15 సంవత్సరాల లైఫ్ ఉంటుంది కాబట్టి మనము పెద్ద డ్రమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక పాటింగ్ మిక్స్ విషయానికి వస్తే ఒక 30% కంపోస్ట్ తీసుకోవాలండి. అది బాగా మాగిన పశువుల ఎరువు కానీ, లేదా వెర్మి కంపోస్ట్ కానీ, లేదా కిచెన్ కంపోస్ట్ కానీ. అలాగే ఒక 20% కోకోపీట్, ఒక 20% గార్డెన్ సాయిల్, 20% శాండ్, అలాగే ఒక 10% నీమ్ కేక్ పౌడర్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మిశ్రమం సిట్రస్ జాతి మొక్కలకు అన్నిటికీ, మామూలుగా లెమన్ కానివ్వండి, స్వీట్ లెమన్ కానివ్వండి, బత్తాయి కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఇదే విధంగా కలుపుకుంటాం. ఇక్కడ చూడండి, మనము ఈ విధంగా మనం మొత్తం కూడా ఎన్ని కాయలు వచ్చాయో మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనము దీనికి ఎండను బట్టి, అలాగే మట్టిలో ఉన్న తేమను బట్టి నీటిని పోయాల్సి ఉంటుందండి. దాదాపుగా వర్షాకాలం మరియు శీతాకాలంలో అయితే రోజు మార్చి రోజు నీరు పోసినా సరిపోతుంది. అలాగే ఎండ కూడా బాగా తగిలేటట్టుగా చూసుకోవాలి. మినిమం 4 to 5 అవర్స్ ఎండ తగిలే విధంగా మన గార్డెన్లో ఏ లొకేషన్లో అయితే ఇటువంటి సౌకర్యం ఉందో ఆ లొకేషన్లో మనం ఈ ప్లాంట్ని పెట్టుకోవాలి. ఈ ప్లాంట్కు 13 డిగ్రీస్ నుంచి 37 డిగ్రీస్ వరకు ఉండొచ్చు. అలాగే సాయిల్ టెంపరేచర్ 25 డిగ్రీస్ వరకు ఉండాలి. అంటే మనము ఇలా కనుక మెయింటైన్ చేయగలిగినప్పుడు రూట్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. అలాగే సిట్రస్ ఫ్రూట్ ప్లాంట్స్కి ఎక్కువ తేమగా ఉండటం వల్ల ఎక్కువ జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుండీకి చక్కటి డ్రైన్ హోల్స్ని ఏర్పాటు చేసుకోవాలి. మొక్క చుట్టూ కూడా ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా, అలాగే కాండం బాగా లావుగా పెరగాలి అంటే మొదల నుంచి దాదాపు 30-40 సెంటీమీటర్ల వరకు ఎటువంటి బ్రాంచెస్ లేకుండా తొలగించాలి. కనీసం నెల రోజులకు ఒకసారి చెట్టు చుట్టూ కూడా గుల్లగా చేయాలి. మట్టిని ఆ విధంగా తవ్వడం వల్ల రూట్స్కి మంచి ఆక్సిజన్ అందుతుంది. అలాగే మనం ఇచ్చేటువంటి న్యూట్రియంట్స్ కూడా చక్కగా భూమిలోకి వెళ్తాయి. ఫస్ట్ ఇయర్లో మనం తక్కువ న్యూట్రియంట్స్ ఇచ్చినా సరిపోతుంది. తర్వాత సెకండ్ ఇయర్కి కొంచెం పెంచాలి. ఆ విధంగా ఇయర్ బై ఇయర్ మనం న్యూట్రియంట్స్ని పెంచుకుంటూ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పూత పిందె దశలో కొంచెం ఎక్కువ పోషకాలని అందే విధంగా చూసుకోవాలి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అంటే ఎన్పికే ఎరువులు ఏవైనా కూడా బాగా ఇవ్వచ్చు. అలాగే బాగా మాగిన పశువుల ఎరువుని లేదా కిచెన్ కంపోస్ట్ని మనం నెల రోజులకు ఒకసారి దాని చుట్టూ కూడా వేయాల్సి ఉంటుంది. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత కనీసం 4 నుంచి 8 నెలల్లో కాయలు ఈల్డింగ్కి వస్తాయి. కాబట్టి సమయం చాలా ఎక్కువ పడుతుంది. కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మామూలుగానే లెమన్ ట్రీస్ కానివ్వండి, లేదా ఇటువంటి సిట్రస్ ఫ్రూట్ మొక్కలకు చాలా సమయం పడుతుంది. చాలా పేషెన్సీతో మనం వీటికి నెలకొకసారి మంచి ఎరువు ఇస్తూ, అలాగే
అన్ని మొక్కలతో పాటు ప్రతి 15 రోజులకు ఒకసారి వీటికి పెస్ట్ కంట్రోల్ లిక్విడ్స్ అన్నిటిని కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఫ్రూటింగ్ తీసుకున్న తర్వాత వీటిని మనం ప్రూనింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కేవలం పైన ఉన్నటువంటి చిన్న చిన్న కొమ్మల్ని ఇరిచేస్తే సరిపోతుంది. ప్రూనింగ్ చేయటం ద్వారా మొక్క బాగా పెరిగి నెక్స్ట్ ఇయర్ కాపు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక చీడపీడల నివారణ గురించి చూద్దాం. గార్డెన్పై ఉన్న అన్ని మొక్కలకు కూడా ఈ జనరల్ వర్షన్ స్ప్రేని స్ప్రే చేయొచ్చు. దీనికి కావలసినటువంటి పదార్థాలు ఉల్లిపాయ 1, మిరపకాయ 1 లేదా 1 చెంచాడు కారప్పొడి, అలాగే 1 ఎల్లుల్లిగడ్డ. తయారీ విధానం: ఈ మూడింటిని మెత్తగా మిక్సీలో రుబ్బుకొని ఒక రాత్రంతా కొంచెం నీటిలో నానబెట్టి పొద్దున్నే వడకట్టి ఈ ద్రావణంలో 1కి 5 రెట్లు నీటిని కలిపి దానిలో 1 చిటికెడు సర్ఫ్ వేసి మొక్కలపై స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మొక్కలకు ఎటువంటి చీడపీడలు రాకుండా నియంత్రిస్తుంది. ఇది కేవలం స్వీట్ లెమన్ కనే కాదండి, గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ద్రావణం స్ప్రే చేయటం వల్ల ఎటువంటి చీడపీడలు ఏ మొక్కకి కూడా దరిచేరవు. అలాగే ఇక వెల్లుల్లి రసం స్ప్రే గొంగలి పురుగు, క్యాబేజ్ ఫ్లై, దోమలు, నత్తలు మరియు ఇతర రకాల పాకుడు పురుగులను నాశనం చేస్తుంది. అలాగే ఆకుముడత, ఆకుమచ్చలు, తేనె మంచు, బూడిద తెగులు వంటి వాటిని కూడా నివారిస్తుంది. తయారీకి కావలసిన పదార్థాలు ఏంటంటే వెల్లుల్లి మరియు కొంచెం కిరోసిన్. తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. 90 గ్రాముల వెల్లుల్లి తీసుకొని మెత్తగా దంచాలి. దీనికి 2 చెంచాల కిరోసిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని 600 మిల్లీలీటర్ల నీటిలో 2 రోజులు నానబెట్టాలి. తరువాత వడకట్టి 25 గ్రాముల సబ్బు పొడి లేదా 25 మిల్లీలీటర్ల హ్యాండ్ వాష్ను కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు తీసుకున్నటువంటి పదార్థాలు కొంచెం అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం లేదండి. ఇది ఆర్గానిక్ మెథడ్ కాబట్టి దీంట్లో ఎటువంటి హాని జరగదు మొక్కలకి. మరొక సింపుల్ స్ప్రే ఏంటంటే సబ్బు నీళ్ల స్ప్రే. దీని ద్వారా తెల్లదోమ, పాకుడు పురుగు, పిండి నల్లి, ఆకుతొలిచే పురుగు, ఎర్రనల్లి వంటి వాటిని పారద్రోలవచ్చు. తయారీకి కావలసిన పదార్థాలు బాత్ సబ్బు అంటే డిటర్జెంట్ మాత్రం కాదు. తయారీ విధానం వచ్చేసి 30 గ్రాముల బాత్ సబ్బుని సన్నగా తురుముకోవాలి. దీనిని లీటర్ నీటిలో కరిగించాలి. ఈ ద్రావణానికి 1 చెంచాడు వంట నూనె లేదా కిరసనాయిల్ కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ద్రావణాలతో పాటు నీమ్ ఆయిల్ని కూడా స్ప్రే చేయాలి. అలాగే కనీసం 4-5 రోజులు పులిసినటువంటి మజ్జిగని కూడా స్ప్రే చేయవచ్చు. ఇంకా కౌ యూరిన్ని కూడా స్ప్రే చేయొచ్చు. ఇవన్నీ కూడా లీటర్కి 6 నుంచి 10 ml తీసుకుంటే సరిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.